ఏం లేదా విడుదల రజని డౌన్ డౌన్, అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇటు అంబటి రాంబాబు కారుని అడ్డుకొని మగాడివైతే రారా అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చు. ఒక రకంగా ఇటు పోలీసులు అంబటి రాంబాబుని కారు దిగకుండా ఆపే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇటు టీడీపీ కార్యకర్తలు అలాగే ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ముఖాముఖి ఒకరిపై ఒకరు తలపడ్డారు. ఇటు పోలీసులు అడ్డుకొని వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇటు విడుదల రజని ఏం మాట్లాడారో ఒక్కసారి విడుదల రజని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తూ ఉంది. ఈ ఛార్జ్ షీట్లో కూడా దెర్ ఈజ్ నో ల్యాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంది. ఆ పాయింట్స్ అన్ని కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అదొక కాపీ మీకు పంపిస్తాం, చూడండి. వాళ్ళకి ఎట్లాగో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కనబడదు, ఎందుకంటే వాళ్ళు కనిపించినా కూడా ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక అవస్థ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే లేని దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి ఈ రోజున కూడా వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు కాబట్టి ఇంకా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వాళ్ళ ఎవరు కూడా బాగుపడరు. ఈ దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడే సమాధానం చెప్తాడు. పోతే ఆ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. క్లియర్గా ఎన్డీడీబీ స్పష్టం చేస్తాం. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు, ఆ వెంకన్న స్వామితో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరు అంటూ ఇటు విడుదల రజని అయితే సెన్సేషనల్ కామెంట్స్ అంటూ చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇటు టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారం, దాంట్లో వాడిన నెయ్యి కావచ్చు, మిగతా వాటన్నిటి గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు పల్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కేంద్ర బిందువుగా అని చెప్పుకోవచ్చు. గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మనం అక్కడ చూసాం. అక్కడ అల్లర్లు, కొట్లాటలు, గొడవలు, ఇటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు. ప్రస్తుతానికి ఇటు బోయపాలెం గుడిలో పూజలు చేస్తున్నప్పుడు ఇటు అంబటి రాంబాబు అలాగే విడుదల రజని డౌన్ డౌన్ అంటూ అక్కడికి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చేరుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నుంచి అంబటి రాంబాబు కానీ రజని కానీ వెళ్ళిపోయారా? కార్యకర్తలు ఆ కార్లను ధ్వంసం చేయడం కానీ లేకపోతే ఎవరైనా అరెస్ట్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? ప్రధానంగా వైసీపీ సంబంధించి నేతల్ని ఉద్దేశిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల విషయం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అంటే టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలు, వాటిని తొలగించాలి అంటూ కూడా నిన్నటించి వైసీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో మహాపాపం అనే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలంటూ కూడా అంబటి రాంబాబు నిన్న కోరడం జరిగింది. లేని నేపథ్యంలో ఈ రోజు మేమే తొలగిస్తామంటూ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో ఈ రోజు కానీ నిన్న కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులంతా కూడా పూజలు, ప్రక్షాళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి బోయపాలెంకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి కాన్వాయ్ని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కాన్వాయ్ పైన కూడా వాళ్ళు దాడి చేసినటువంటి నేపథ్యంలో ముందు భాగం ఏదైతే ఉందో అది కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మాజీ మంత్రి విడుదల రజని అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కావాలని చెప్పే వైఎస్ఆర్సీపీ పార్టీని తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. కంపల్సరిగా చిట్టు విచారణలో వచ్చినటువంటి అంశాలని వెలుగులోకి తీసుకొని రాకుండా కావాలని చెప్పే తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విధంగా కూడా మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం గుంటూరులో ఉన్నటువంటి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో
అంబటి రాంబాబు కూడా ప్రక్షాళన కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కర్రలు పట్టుకొని అడ్డుకోవడం జరిగింది. అయితే అక్కడ నల్లపాడు పోలీసులు రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్రలను కూడా వాళ్ళు రాజేసినటువంటి ప్రయత్నం నేపథ్యంలో అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబుని ఆయన్ని సీఎం చంద్రబాబుని కూడా దూషించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. అయితే ఈ అంశంలో అంబటి రాంబాబు అయితే క్లియర్ గా చెప్తున్నారు, కావాలని చెప్పే వైసీపీ శ్రేణుల్ని తప్పుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం సిగ్గుచేయటం అనే విధంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలని చెప్పే ఈ ఫ్లెక్సీలు ప్రచారం చేయడం లేని దాన్ని ఎక్కడా కూడా తిరుపతిలో సప్లై చేసేటటువంటి వెయ్యిలు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఏదీ లేదనే విధంగా నిర్ధారణ అయినప్పటికీ దానిని కప్పుబుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చిట్టు విచారణలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొని రాకుండా కావాలని చెప్పి వైసీపీ శ్రేణుల్ని మాజీ సీఎం జగన్ ని టార్గెట్ చేసే విధంగా అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారనే విధంగా కూడా అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తన వాహనాన్ని కూడా కావాలని చెప్పి అడ్డుకోవడం, తన పైన దాడి చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఎవరు వచ్చినా కూడా నేను సహించేయలేదు అనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా ఈ అంశం ప్రస్తుతం మహాపాపం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వివాదం అనేది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది అనే విధంగా చెప్పొచ్చు. నిన్న పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీల అంశానికి సంబంధించి పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. గురజాల నియోజకవర్గంలో కాసిమహేష్ రెడ్డి కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన దానిపైన నిరసనలు వ్యక్తాను. ఈ రోజు గుంటూరులో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన ఏదైతే ఆ ప్రక్షాళన కార్యక్రమానికి హాజరవడం వస్తున్నటువంటి నేపథ్యంలో వివాదాస్పదంగా అంశం మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఇదే పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే గురజాల కొన్ని ప్రాంతాల్లోనే నిన్న ఈ రోజు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ మహాపాపం ఫ్లెక్సీల ఏర్పాటు జరుగుతుందనే విధంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరింత ఈ వివాదం ముదిరేటటువంటి అవకాశం ఉంటుందా, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు మాణిక్యాలరావు కూడా కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ని కూడా కలవటం జరిగింది. అంబటి రాంబాబు పైన ఫిర్యాదు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబుని అనుచితంగా దూషించినటువంటి అంశంలో ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాణిక్యాలరావుతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేశారు. కంపల్సరిగా సీఎం లేదు, ఎవరు లేదు, ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం అనేది వైసీపీ శ్రేణులకు పరిపాటిగా మారిపోయింది. కంపల్సరిగా మాట తూలినటువంటి అంబటి రాంబాబు పైన చర్యలు తీసుకోవాలి. కావాలని చెప్పే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అంబటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనే విధంగా కూడా పిల్లి మాణిక్యాలరావు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం మరి టీడీపీ శ్రేణులు మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబు పైన ఫిర్యాదు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మాజీ సీఎం జగన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన కొన్ని పోస్టర్స్, ఇటు టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారంకి సంబంధించిన పోస్టర్స్ రావడంతో వివాదం చెలరేగింది. దానికి సంబంధించి ఇటు అంబటి రాంబాబు అలాగే ఇటు విడుదల రజని ఇటు బోయపాలెం గుడిలో పూజలు చేసేందుకు వీళ్ళు వెళ్ళారు. దాని తర్వాత అక్కడికి టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో మొత్తానికైతే హై టెన్షన్ వాతావరణం ఇటు చిలకలూరిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.